కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో జమాతే ఇస్లామే హిందూ వారి ఆధ్వర్యంలో ఉచిత అంబులెన్స్ ను ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జనాబ్ విఎస్ ముక్తియార్ మాట్లాడుతూ ఈ ఉచిత అంబులెన్స్ ప్రొద్దుటూరు నలుమూలల పేదలకు ఉపయోగం ఉంటుందని, ఇలాంటి అనేక కార్యక్రమాలు ఇంకా మనం ప్రజల కోసం చేయాలి, మనం ఆదర్శంగా ప్రొద్దుటూరు పట్టణంలో ఉండాలి, మనం చేస్తున్న ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. సమావేశానికి పెద్దలకు ముఖ్యంగా జమాతే ఇస్లామీ మోదీ గారికి సమావేశం పెద్దలందరికీ ధన్యవాదాలు. ఉచిత సేవా కార్యక్రమాలు జమాతే తరఫున చాలా అందరూ మార్పు కొనుక్కోవాలి. అందరూ మనం ఉండాలా, ఇస్లాం ధర్మం ప్రకారంగా నడుచుకోవాలా. ఇప్పుడు చెప్పినట్టుగా సొసైటీ ఒకటి ఏర్పాటు చేసి వడ్డీ లేని రుణాలు ఇవ్వడం ఎందుకు జరుగుతూ ఉందంటే, వడ్డీలకు తీసుకొని చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. వడ్డీలకు తీసుకోవడము మన సాంప్రదాయం కాదు, వడ్డీలకు ఇవ్వడము వడ్డీలకు తీసుకోవడము మంచి పద్ధతి కాదు అనే ఆలోచనతో మన సొసైటీ పెట్టి ఆ సొసైటీ వల్ల వాళ్ళు సేవ చేస్తూ ఉన్నారు. అదే కాకుండా తుఫాన్లు వచ్చినా ఏదైనా పరిస్థితులు మన కరోనా వచ్చింది. కరోనా టైంలో ఎంతో భారతదేశంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య పనిచేయడం. కాబట్టి మనం అందరం కూడా పొందుతుండడంలో వాళ్ళు చేసే సేవా కార్యక్రమాల్లో వాళ్ళకు తోడుబాటుగా ఉంటూ వాళ్ళకు కావాల్సిన సేవలు ఏమైనా ఉంటే మన ద్వారా కూడా అందించి వాళ్ళకు సహకారంగా మనం అందరం నిలబడాలని, పొద్దుటూరులో ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరిగే విధంగా దేవుడు మనం అంతా ప్రార్థించాలని. ఈ ఉచిత అంబులెన్సు చాలా ఉపయోగపడుతుంది. చాలా పేదవాళ్ళు చాలా ఇబ్బందికరంగా నలుమూలల ఈ ప్రాంతంలో 10 కిలోమీటర్ల విస్తీరణ జరిగింది. పొద్దుటూరు ఏడన్నా కానీ అమృతనగర్ కానీ బెంగానగర్ కానీ కొత్తపల్లి కానీ హైదరాబాద్ కానీ అట్లాంటి వాళ్ళందరూ ఇంతకుముందు చెప్పారు జనాజా వెహికల్ గురించి. జనాజాలకు చాలామంది మనుషులు దూరభారం నడుచుకోవాలంటే పోలేని పరిస్థితిలో ఈరోజు తయారైనారు. దానికి కూడా జమాతే ఇస్లామీ హిందూ వాళ్ళకు చెప్తే వెహికల్ తప్పకుండా పంపించి వాళ్ళు సహాయం చేస్తూ ఉన్నారు. ఈ సహాయ కార్యక్రమాలన్నీ దేవుడు వాళ్ళందరూ చేస్తున్నారు. కాబట్టి మనం కూడా వాళ్ళకు తోడుబాటుగా ఉండాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ కొన్ని కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పి ఈ జమాతే ఇస్లామీ హిందూ వాళ్ళని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు.